వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ ఏడాది జనవరి 25వ తేదీన రథసప్తమి వేడుకలను కూడా టీటీడీ జిల్లా పోలీస్ యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ శ్రీవారి సేవకుల సమష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. రథసప్తమి వేడుకలు విజయవంతం అవడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రథసప్తమి రోజున నిర్విరామంగా కష్టపడిన అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. మొన్న 25 తేదీన శ్రీవారి సాలగట్ల రథసప్తమి ఉత్సవం చాలా వైభవంగా అన్ని రంగాల్లో పకడ్బందీ బందోబస్తుతో మనం నిర్వహించడం జరిగింది. దాని గురించి ఇవాళ మీ ద్వారా భక్తులు అందరికీ ధన్యవాదం తెలుపుకోవడమే కాకుండా ఓవరాల్ డేటా ఏ విధంగా ఈ ఏర్పాట్లు ఇవన్నీ మనం దాదాపు గత 2 నెలల నుంచి ఏదైతే ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ ఇస్తూ కావాల్సిన అరేంజ్మెంట్ చేశారు. ఆ వివరాలన్నీ కూడా మీ ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు నేను కొంత డేటా 3-4 స్లైడ్స్లో మీకు తెలియజేసి తర్వాత జనరల్ విషయాలు డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే 24వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ రాత్రి వరకు 3,45,000 మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. అంటే మీరందరికీ తెలిసిన విషయమే. జనరల్గా మనము ఈ ఉన్నటువంటి భక్తుల సంఖ్య కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడం అనేది నాట్ ఎ సింపుల్ థింగ్. కాబట్టి ఈసారి మనం ఏం చేసామంటే మాడా స్ట్రీట్స్లో ఉన్నటువంటి కెపాసిటీ కాకుండా బయట కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ మంది భక్తులు వేచి ఉంటారో అవన్నీ ఏరియాస్లో కూడా కెమెరాలు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి వీలైనంత వరకు అక్యురేట్ అసెస్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. దానికి కారణమే అంటే మనకి కరెక్ట్ నెంబర్ ఆఫ్ డెవోటీస్, భక్తులు, పిల్గ్రిమ్స్ ఇవంతా కూడా ఎస్టిమేట్ చేసుకుంటే ఎప్పటికీ అప్పుడు మనం చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అదే ప్రపోర్షన్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రొఫెషనల్గా అక్యురేట్గా ఈ డేటా అంతా కూడా మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు నుంచి అనలైజ్ చేసుకోవాలంటే ఏర్పాట్లన్నీ కూడా ఇంప్రూవ్ చేసే దిశగా ఈ డేటా అంతా కూడా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉన్నాయో ఈ 3,45,000 మందిలో ముఖ్యంగా గరుడ్ సేవతో మనం కరెక్ట్గా కంపేర్ చేసుకుంటే దాదాపు 1,80,000 మంది అప్పుడు గరుడ్ వాహన సేవ జరిగేటప్పుడు మాడా స్ట్రీట్స్లో కూర్చుని ఉన్నారు. నెక్స్ట్ గరుడ్ సేవ. సో అదేవిధంగా ఇప్పుడు మొత్తం మీద మనం ఈ వెహికల్స్ ఏదైతే తిరుమలకి పోతూ ఉన్నాయో ఆ డేటా మనం చూసుకున్నట్లయితే ఆ ఒక రోజు 25 జనవరి 14,339 వెహికల్స్ ఘాట్ రోడ్లో రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వెహికల్ మూవ్మెంట్ ఈ సంవత్సరం నోట్ చేశాం. ఈవెన్ మన గరుడ సేవ లాస్ట్ బ్రహ్మోత్సవాల గరుడ సేవ రోజు కూడా సార్ we allowed only 6,800 vehicles. Vehicles will stop. సాధారణంగా మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఒకటి అంటే పోలీసు యంత్రాంగము వెహికల్స్ ఇవన్నీ ఆపుతా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే
14,339 వెహికల్స్ని మనం ఎక్కడా కూడా ఆపకుండా ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికెప్పుడు భక్తులందరికీ కూడా సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగిస్తూ అన్ని చోట సఫిషియంట్ పోలీస్ యంత్రాంగం డిప్లాయ్ చేసుకుంటా మనం ఈ పకడ్బందీ ప్రణాళికతో ఈ వెహికల్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాం. ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్ మీరు చూసుకున్నట్లయితే 1932 ట్రిప్స్ అప్ ఘాట్ రోడ్లో, అదేవిధంగా 1942 ట్రిప్స్ డౌన్ ఘాట్ రోడ్లో ఆపరేట్ చేశాం. మొత్తం కలిపి అప్ ఘాట్ రోడ్లో 60,425 మంది డివోటీస్ మూవ్మెంటు, డౌన్ ఘాట్ రోడ్లో 82,241 మంది డివోటీస్ డౌన్ ఘాట్ రోడ్లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. అదేవిధంగా అన్నప్రసాదం అంతకుముందు ప్రెస్ బ్రీఫింగ్లో తెలియజేశాం, దాదాపు 16 లక్షలు సర్వింగ్స్ ఇవన్నీ మనం ప్లాన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సంవత్సరం మనం అన్ని కిచెన్స్ కూడా 22 అవర్స్ ఆపరేట్ చేసుకొని మాడా సీట్స్లో కూర్చున్నటువంటి భక్తులు, అన్నప్రసాదం కేంద్రాల్లో వస్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి మనము ఒకరోజు ముందు ఈవినింగ్ 24వ తేదీ సాయంత్రం కూడా దాదాపు 50,000 మంది భక్తులకి డిన్నర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏదైతే ప్లాన్ చేసాం అదే ప్రపోర్షన్లో మనం సర్వింగ్ కూడా చేయడం జరిగింది. ఆ డేటా కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఫుడ్ క్వాంటిటీ టోటల్ సర్వింగ్స్ 9,42,460, బెవరేజెస్ 6,30,000 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మిల్క్ ఒకటి చూసుకున్నట్లయితే దాదాపు 2,90,000 మంది మిల్క్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 2,15,000 వాటర్ ప్యాకెట్స్ కూడా, వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే అంటే అసెస్మెంట్ ఆఫ్ పిల్గ్రిమ్స్ గత సంవత్సరం మనం అక్యురేట్ డేటా కౌంట్ చేయలేదు కాబట్టి అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఉండేవి. బట్ ఓవరాల్ ఇప్పుడు మీరు బ్యాగేజెస్ అండ్ గ్యాజెట్స్ ఏదైతే హ్యాండిల్ చేశాం 3,55,922 బ్యాగ్స్ అండ్ గ్యాజెట్స్ ఈ సంవత్సరం హ్యాండిల్ చేశాం. అవి గత సంవత్సరంతో పోల్చుకుంటే 73% ఎక్స్ట్రా హ్యాండ్లింగ్ చేశాం. సో దాంతో కూడా ఇప్పుడు మనం అప్రాక్సిమేట్గా ఎంతమంది భక్తులు ఎక్కువ వచ్చి ఉంటారు ఈ సంవత్సరం రథసప్తమి కార్యక్రమానికి మనం అర్థం చేసుకోవచ్చు. 2,200 మంది శ్రీవారి సేవకులు ఓన్లీ మాడా స్ట్రీట్స్లోని మనం భక్తుల సౌకర్యార్థం డిప్లాయ్ చేశాం. మొత్తం కలిపి 3,364 మంది విజిలెన్స్ అండ్ పోలీస్ యంత్రాంగం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన సివిఎస్ ఆధ్వర్యంలో కష్టపడి పనిచేశారు. ప్రత్యేకంగా మెడికల్ టీమ్ డిప్లాయ్మెంట్స్ మనం అన్ని చోట చేస్తాం కాబట్టి కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మనం దాదాపు 23,000 మంది పేషెంట్స్, అంటే ఎంత చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మన మెడికల్ టీమ్స్ ఇవన్నీ కూడా అన్ని గ్యాలరీస్లో ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉన్నారు, అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఏ మాత్రం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఏ కొంత మెడిసిన్ అవసరమైనా కూడా ఇస్తూ ఉన్నారు. అయితే 23,000 మంది పేషెంట్స్ మెడికల్ టీమ్స్ సంప్రదించుకున్నారు, కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. టీటీడీ నుంచి తిరుపతి నుంచి దాదాపు 506 మంది స్టాఫ్ డెప్యుటేషన్ మీద తీసుకొని, అదేవిధంగా శానిటేషన్ కోసము 590 మంది అంతకుముందు కూడా బ్రీఫింగ్లో చెప్పాం, వాళ్ళని డిప్లాయ్ చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి పేషెంట్స్ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో దాంట్లో 94 పేషెంట్స్ని మనం అంబులెన్స్లో షిఫ్ట్ చేసుకొని, వీళ్ళలో కూడా ఒక 12 మంది కొంత సీరియస్ కేసెస్ని స్విమ్స్ బర్డ్కి రెఫర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఉత్సవం జరిగేటప్పుడు కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఉండాలి. అదేవిధంగా జిల్లా అధికారి యంత్రాంగం, టీటీడీ అధికారులందరూ కూడా సమన్వయంతో పని చేసుకొని వాళ్ళకి మంచి సేవలు అందించాలి, ఏదైతే దిశానిర్దేశం చేస్తూ ఉంటారో. టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు గారి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు అధికారి యంత్రాంగం అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించాలని కష్టపడి కృషి చేస్తూ ఉంటారు.
అంతకుముందు మీరు చూశారు బ్రహ్మోత్సవాలు కూడా ఎప్పుడు లేని విధంగా పుష్పాలంకరణాలు, విద్యుత్ దీపాలంకరణాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు. సెప్టెంబర్ నెలలో భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇమీడియట్లీ దేర్ ఆఫ్టర్ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించాం. మరి కీలకమైనటువంటి వైకుంఠ ఏకాదశి 10 రోజు ద్వార దర్శనం. గత అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం మనం కొత్త విధానాన్ని తీసుకువచ్చి 3 రోజుల పాటు లక్కీ డిప్ విధానంలో, అదేవిధంగా మిగతా 7 రోజుల పాటు సర్వదర్శన విధానంలో భక్తులందరికీ ఎప్పుడు లేని విధంగా దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 1 లక్ష ఎక్కువ మంది భక్తులకి స్వామివారి దర్శనం కల్పించాం. అదేవిధంగా మళ్ళీ ఇంకొక 15 రోజు గ్యాప్లోనే రథసప్తమి కార్యక్రమం. ఇవన్నీ కార్యక్రమాల్లో మీరు చూశారు గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఎప్పుడు లేని విధంగా భక్తులు తిరుమలకి రావడం, ఎప్పుడు లేని విధంగా మనం ఇంకా పగడబందీతో ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం. ఉదాహరణంగా రథసప్తమిలో మాడా స్ట్రీట్స్లో అన్ని వైపు మనం పైన షేడ్ ఇవంతా కూడా ఏర్పాటు చేసుకోవడం, మంచి ఒక ఫెస్టివ్ వాతావరణం అనిపించే విధంగా డెకరేషన్స్ ఇవన్నీ చేసుకోవడం. అదేవిధంగా కొండపైన ఫ్లోరల్ డెకరేషన్స్, ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ ఇవన్నీ కూడా పనులు సరైన సమయంలో పూర్తి చేసుకొని గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ మీద కానీ షేడ్స్ మీద కానీ ఇవన్నీ మనకి ఫీడ్బ్యాక్ వచ్చిందో అటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ వారితో కోఆర్డినేట్ చేసుకోవడం, మిగతా జిల్లాధికారుల రంగంతో కోఆర్డినేట్ చేసుకోవడం, దాంట్లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని, అదేవిధంగా వారి టీం అందరినీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా తిరుమలలోని అన్ని అరేంజ్మెంట్స్ ఈ డిపార్ట్మెంట్స్ అందరితో సరైన సమయంలో కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఫీల్డ్ విజిట్స్ చేసుకుంటూ ఎప్పటికెప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు అడిషనల్ ఈఓ గారు, వెంకట చౌదరి గారు. నీటిగిరిటీలో అంటే అన్నింటిలో మైన్యూట్గా ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శనం చేయగలగాలి. ఆ ఉద్దేశంతో మొత్తం టీంని లీడ్ చేస్తూ ఎప్పటికెప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవన్నీ ఇస్తూ 24 గంటలు పని చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో టీంలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా భక్తులందరూ ఒకరోజు ముందు నుంచి మరుసటి రోజు నైట్ వరకు కూడా చాలామంది భక్తులు కదలకుండా మాడా స్ట్రీట్స్లోనే వేచి ఉండి అన్ని వాహనాలు కూడా తిరిగేటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ సంవత్సరం. సాధారణంగా మీరందరికీ తెలుసు రథసప్తమి నాడు ఫ్రీక్వెంట్గా భక్తులు 1 వాహనం 2 వాహనాలు చూసుకొని షిఫ్ట్ అవుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చి కూర్చుని ఉంటారు. ఈ సంవత్సరం అయితే చాలామంది భక్తులు అక్కడే ఉండి చాలా వాహనాల సేవలు తిలకించే అవకాశం వాళ్ళకి లభించింది. ఇంత ఓపికతో, ఇంత సమన్వయంతో భక్తులందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నప్రసాదాలు, అదేవిధంగా లడ్డూ తయారీ దాంట్లో కృషి చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా రిలీజియస్ స్టాఫ్, చాలామంది అర్చక స్వాములు, అదేవిధంగా వాహనం వేరియర్స్ ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనం ఆఫ్టర్ వాహనం చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా ఫుల్ కోఆర్డినేషన్తో, అంటే ఎక్కడ కూడా ఈ ఉత్సవాలన్నింటిలో ఈ ఒకటే కాదు, బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి కింద పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవము, అదేవిధంగా ఇప్పుడు రథసప్తమి, స్టాఫ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి ఈవెంట్స్ అన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ వస్తూ ఉంటాయి. మరి గరుడ సేవ నాడు ఉన్నటువంటి డిప్లాయ్మెంట్ మనం పోల్చుకుంటే ఇప్పుడు పోలీస్ డిప్లాయ్మెంట్ కొంచెం తక్కువ ఉండి, అదేవిధంగా నెక్స్ట్ రిపబ్లిక్ డే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఉండి
బ్రహ్మోత్సవంలో ఏ విధంగా అయితే గరుడ సేవ నాడు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు, అట్లాగానే ఎక్కువ మంది భక్తులు తిరుమలకి రావడం జరిగినా కూడా ఉన్నటువంటి స్టాఫ్తో ఎక్కువ పని చేయించుకొని కోఆర్డినేషన్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా కృషి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కూడా బ్రహ్మోత్సవంలో, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సమయంలో, ఇప్పుడు రథ సప్తమిలో కూడా సరైనటువంటి వెహికల్స్, అన్ని వెహికల్స్ కూడా చెక్ చేసుకొని డ్రైవర్స్ అందరికీ కూడా సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి డిప్లాయ్ చేశారు. సో ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సరైన సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకొని టెండర్స్ ఇవన్నీ ఫైనల్ చేసుకొని పనులు ఇవన్నీ కూడా సరైన సమయంలో పూర్తి చేసుకున్నారు. సో ఓవరాల్ ఫీడ్బ్యాక్ కూడా భక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది జరిగేటువంటి ఉత్సవాల మీద. ప్రతి సంవత్సరం వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ మాకు చాలా ముఖ్యం. మాడా స్ట్రీట్స్లో కూర్చున్నటువంటి భక్తులు, బయట ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా వాట్సాప్, IVRS కాల్ ద్వారా ఏదైతే మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటాం, ఆ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే భక్తులు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారో అటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే అన్ని ఆస్పెక్ట్స్లో దాదాపు 98 నుంచి 99% మంది భక్తులు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని మాడా స్ట్రీట్స్లో ఒక 1 to 2% భక్తులు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా షేడ్ ఇవన్నీ వేశాక, అంటే ఉదాహరణగా చెప్తున్నా మీకు, సపోజింగ్ డిస్ప్లే స్క్రీన్స్ కొన్ని ఎక్కువ పెడితే ఇంకా బాగుంటుందనేది ఒక సలహా. ఎందుకంటే ఇప్పుడు షేడ్ ఇవన్నీ కూడా వచ్చేసింది కాబట్టి డివోటీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని ఉన్నారు. సో అటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే డివోటీస్ ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకొని నెక్స్ట్ టైము అవి కూడా ఇంకా బ్రహ్మాండంగా చేసేటువంటి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ